హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం గార్లిక్ చిల్లీ చికెన్ ఎలా చేయాలో సింపుల్గా నేర్చుకుందాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇందులో ఒక గుడ్డుని పగలగొట్టి వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకొని చికెన్ ముక్కలకి మసాలాని బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఈ విధంగా కలిపి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టిన చికెన్ని అరగంట సేపు పక్కన పెట్టుకుందామండి. అరగంట తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వేసుకుందాం. చికెన్ వేసుకునే వెంటనే కలపకూడదండి. 2 నిమిషాల తర్వాత తిప్పుకుందాం. ఈ విధంగా మంచి రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ని కూడా కొద్దిగా వేస్తూ వేయించుకుందాం. ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా వేగనివ్వద్దండి. కావాలనుకుంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ, 1 స్పూన్ టమాటా కెచప్, 1 స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకుందాం. అలాగే కొద్దిగా వెనిగర్ కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా జ్యూసీగా గార్లిక్ చిల్లీ చికెన్ రెడీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.